అందరికీ నమస్తే అండి. కొడాలి నాని గారికి పోలీసులకి మధ్య దొంగ పోలీస్ ఆట జరుగుతోంది. చాలా స్పష్టంగా గడిచిన 6 నెలల నుంచి ఇదే మనకు కనిపిస్తోంది. ఎందుకంటే కొడాలి నాని గారిని ఇదిగో అరెస్ట్ చేస్తారు, అదిగో అరెస్ట్ చేస్తారు అని చెప్పి పుకార్లు సృష్టించడం, వార్తలు రావడం. సో కొడాలి నాని గారు ఇంత స్కామ్ చేశారు, అంత స్కామ్ చేశారు, గుడివాడ నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరైపోయింది, 200 కోట్ల స్కామ్ జరిగింది, ఇదిగో విజిలెన్స్ రిపోర్ట్ వచ్చేసింది, అలాగే టీడీపీ వాళ్ళ ఆఫీస్ తగలబెట్టారు, పెట్రోల్ పోసారు ఆఫీస్ మీద, కాబట్టి ఆ కేసు ఉంది, అందులో కొడాలి నాని గారు ప్రధాన అనుచరుడు అరెస్ట్ అయ్యాడు, రేపు మోపో కొడాలి నాని గారు అరెస్టు అనుకునేటట్టు పోలీసుల నుంచి లీకులు రావడం, మీడియాలో వార్తలు రాయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే కాలం గడిచింది. కొడాలి నాని గారు 2 నెలల కిందట అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్లో ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హైదరాబాద్లో అక్కడ ఒక సమస్య మీద గ్యాస్ట్రిక్ సమస్యతో జాయిన్ అయితే అక్కడ వాళ్ళు అన్ని పరీక్షలు చేసి, బాబు గ్యాస్ట్రిక్ అంటే నీ గుండెకి చిల్లులు పడ్డాయి, సో నీ వాల్వ్స్ అన్నీ మూసుకుపోయాయి, నువ్వు అర్జెంటుగా ముంబై వెళ్ళిపోయి శస్త్రచికిత్స చేయించుకో అని చెప్పడంతో ముంబై వెళ్ళిపోయి ముంబైలో హాస్పిటల్లో జాయిన్ అయ్యి హార్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. సో ప్రస్తుతానికి పూర్తిగా ఆరోగ్యంగా బయటపడ్డారు. ఈలోగా ఆయన అమెరికా వెళ్తారని ఒక వార్త రావడం, సో దానికి నిజంగా ఆయన అమెరికా వెళ్ళిపోతాడేమో, దుబాయ్ వెళ్ళిపోతాడేమో, మళ్ళీ దొరకడేమో, మళ్ళీ రాడేమోనని చెప్పి పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ కూడా చకచక జరిగిపోయాయి. సో ఈ దొంగ పోలీస్ ఆటలో పాపం మీడియా కూడా మరి మా పాత్ర ఏంటి, మేము పెద్దన్నమే కదా, మీరేమో పోలీసులు, వాళ్ళేమో రాజకీయ నాయకులు, సో మేము కూడా మీడియా కదా, మాకు కొమ్ములు ఉన్నాయి కదా అని అడిగేసరికి వీళ్ళకి ఆటలో అరటిపండు పాత్ర ఇచ్చినట్టున్నారు, ఇంక్లూడింగ్ మీ. ఈ ఓవరాల్ కథ మొత్తం చూసుకుంటే మీడియా మొత్తాన్ని పోలీసులు బకరా చేస్తున్నారు, కొడాలి నాని గారు బకరా చేస్తున్నారు. జరిగేది ఏమీ లేదు, అక్కడ ఏమీ ఉండట్లేదు. అయితే నేను చాలా వీడియోస్లో చెప్పాను ఇంతకుముందు కూడా, కొడాలి నానిని అరెస్ట్ చేయడం తథ్యం, అరెస్ట్ చేయాలనే ఉంది. అది రాజకీయ కోణంలో చూస్తే అక్కడ తెలుగుదేశం పార్టీ క్యాడర్ కసి తీరాలన్నా, ఆ క్యాడర్లో ఉన్న ఆగ్రహావేశాలు చల్లారాలన్నా, కొడాలి నాని గారు గతంలో మాట్లాడిన మాటలు క్యాడర్ మనోభావాలను దెబ్బతీసాయి కాబట్టి దాన్ని కాస్త చల్లార్చాలంటే ఆయన గత 5 ఏళ్లలో చేసిన తప్పులు, అరాచకాలు, అవినీతి, దందాలు, వ్యవహారాలన్నీ లీగల్గా నిరూపించాలి. ఆయన ఎన్నైనా చేసి ఉండొచ్చు, లీగల్గా నిరూపితం కాకపోతే ఆయన జోలికి వెళ్ళలేరు, ఆయన్ని ఏమీ చేయలేరు. సో ఇప్పుడు ఆ చట్టబద్ధంగా లీగల్గా నిరూపించే ప్రక్రియ పోలీసులు నెమ్మదిగా చేస్తూనే ఉన్నారు. అది అంటే అతని వరకు వెళ్ళట్లా, అతని అనుచరులకు వరకు వెళ్ళి ఆగిపోతున్నాయి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఈ జగనన్న ఇళ్లకు మట్టి తరలించారంట. అలా మట్టి తరలించడానికి గాను పక్కనే ఉన్న చెరువులో మట్టి తవ్వారు. కానీ ఆ మట్టిని తవ్వడానికి ఉపాధి హామీలో కోట్లు బిల్లులు చేసుకున్నారు. ఇలా విజిలెన్స్ ఎంక్వైరీలో దాదాపుగా 100 కోట్లకు పైగా అవినీతి జరిగినట్టుగా వచ్చింది. సో అంటే లబ్ధిదారులు ఎవరి ఖాతాలో ఎంత అమౌంట్ వేశారనేది కూడా తెలియదు. ఒకరి పేరు తీసుకున్నారు, వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్, ఆధార్ కార్డు తీసుకున్నారు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఒక 50 లక్షలు వేసి వాళ్ళకి తెలియకుండానే దాన్ని వేరే అకౌంట్కి మళ్లించారు. అలా గుడివాడ నియోజకవర్గంలో ఈ గొడ్లు వెళ్ళారు, ఈ ప్రాంతంలో దాదాపుగా ఒక 20 మందిని ఇలా బినామీ ఖాతాలుగా వాడుకున్నారు. అలా వాడుకొని వాళ్ళకి సంబంధం లేకుండా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళ అకౌంట్లో నగదు కొడాలి నాని గారు అనుచరులకు వెళ్ళిపోయింది. ఇదంతా కూడా విజిలెన్స్ ఎంక్వైరీలో బయటకు వచ్చింది. కానీ ఇందులో కొడాలి నాని పాత్ర ఏంటి అది తెలిస్తే అతన్ని అరెస్ట్ చేయడం కానీ, అతన్ని విచారణకు పిలిపించడం కానీ ఏదో ఒకటి జరుగుద్ది. సో ఇక్కడ ఈ అవినీతి వ్యవహారంలో అతని పాత్ర ఏంటనేది పూర్తిగా నిర్ధారించలేకపోతున్నారు. ఇప్పుడు వంశీ ఉన్నాడు, వల్లభనేని వంశీ, అతని కేసు, అతని వ్యవహారం వేరు. ఆయన దొరికిపోయాడు, డైరెక్ట్గా కిడ్నాప్ చేసి దొరికిపోయాడు కాబట్టి అతను ఇమీడియట్గా మూయగలిగారు. కానీ ఇక్కడ కొడాలి నాని దొరకట్లా, లీగల్గా దొరకడం లేదు. కానీ అలాగనే అతను తప్పించుకోవడానికి వీల్లేదు. అతను పొరపాటున అమెరికా వెళ్ళిపోయాడు అనుకోండి, ఎప్పుడు వస్తాడో తెలియదు. అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ చేత పార్టీ పెద్దలు తిట్లు తినాలి, పోలీసులు కూడా సోషల్ మీడియాలో, అంటే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా చాలా స్పీడ్గా చాలా అగ్రెసివ్గా ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సొంత పార్టీ అని కూడా చూడట్లా, ఎక్కేస్తున్నారు పార్టీ మీదకి. క్యాడర్, సోషల్ మీడియాలో క్యాడర్ ఎవరిని టార్గెట్ చేస్తే వాళ్ళు అరెస్ట్ జరగాల్సిందే, లేకపోతే మాత్రం సొంత పార్టీ అని కూడా చూడకుండా విమర్శించేస్తున్నారు. అది ఎక్కువ జరుగుతోంది. ఎక్కువగా ట్విట్టర్ వారు అండ్ ఫేస్బుక్లోనూ ఎక్కువ ఈ కల్చర్ మొదలైందనమాట. అందుకే సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల పట్ల టీడీపీ పెద్దలకు కూడా ఒక రకమైన తలనొప్పి వ్యవహారమే. మొన్న మధ్య ఒక ఫోటో బాగా వైరల్ అయింది. ఒక వైసీపీ కార్యకర్త, వైసీపీ జెండా వేసుకొని ఒక టీడీపీ కార్యకర్త, ఇద్దరు కలిపి ఒక టీడీపీ కార్యకర్తను కాలుతో తొంతారు ఒక ఫోటో. పాపం ఆ ఫోటో సృష్టించింది ఎవరో టీడీపీ వాళ్ళే. అది టీడీపీ పెద్దలకు వెళ్ళేసరికి బాగా హర్ట్ చేసింది అంత. అంటే సోషల్ మీడియాలో ఎప్పుడు ఏది వైరల్ అవుద్దో తెలియదు. అలాగే ఇప్పుడు కొడాలి నాని అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాకు ఒక విలను.
సో అతన్ని అరెస్ట్ చేయాలి అనుకోవడంలో తప్పులేదు. ఎలా అరెస్ట్ చేస్తారు? అంత ఆషామాషి వ్యవహారం కాదు కదా. ఊరికూరికే అతన్ని అరెస్ట్ చేసి లోపలికి తీసుకొస్తే రేపు పొద్దున కోర్టులు అడుగుతాయిగా, కోర్టులకు సమాధానం చెప్పాలి కదా. సో అది సాధ్యపడట్లేదు అనమాట. అందుకని కొడాలి నాని విషయంలో చూసి చూడనట్టు ఉన్నారు. ఈ అవకాశాన్ని అతను అనుకూలంగా మార్చుకొని విదేశాలకు వెళ్ళిపోవాలని ప్లాన్ చేశాడు. అతను విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మీరు నాకు లుకౌట్ నోటీసులు ఇవ్వడం ఏంటి, నేను ఎందుకు విదేశాలకు వెళ్తాను, ఇదిగో నేను పెళ్ళిళ్ళకి పేరెంటాలకు తిరుగుతున్నానని చెప్పి ఆయన మొన్న ఒక పెళ్లిలో అటెండ్ అయ్యాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో నిన్న సాయంత్రం 9:30కి ఆయన ఒక పెళ్లిలో కనిపించాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సో ఇక్కడ ప్యూర్లీ దొంగ పోలీస్ ఆట జరుగుతుంది పోలీసులకి కొడాలి నానికి మధ్యలో ఈ మీడియా వాళ్ళేమో ఆటలో అరటిపండులాగా మధ్యలో దూరడం, ఆ గాసిప్పు, ఆ పుకారు, ఆ వార్త, ఈ వార్త సృష్టించడం, తీసుకురావడం, అదే జరుగుతుంది. అయితే ఇక్కడ ఓవరాల్గా లుకౌట్ నోటీసులు జారీ చేసిన మాట వాస్తవమే, అండ్ కొడాలి నాని బయట స్వేచ్ఛగా తిరుగుతున్న మాట కూడా వాస్తవమే. థ్యాంక్ యూ.